ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्त स्वामिने नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम ॐ नमो भगवते वासुदेवाय। देवाय ओम नमो भगवते वासुदेवाय। ॐ ओम नमो नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే హరే కృష్ణ. నాటి క్లాస్కి వచ్చిన అందరికీ కూడా క్లాస్కి వచ్చేసిన అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. गुरुजी दंडवत प्रणाम गुरुजी। దండోత్ప్రణం. హరే కృష్ణ. సో ఈరోజు మనము సెషన్ 87 భగవద్గీత 17వ అధ్యాయంలో 14వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు చెప్పుకుంటాం. ఈరోజు మనము చర్చించుకునేటువంటి ప్రధానమైన ముఖ్యమైన అంశం ఏమిటంటే తపస్సు అంటే ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం చర్చించుకుంటాం. ఈ తపస్సుని 3 రకాల తపస్సు అంటారు. ఒకటి శారీరక తపస్సు, 2 వాక్కు తపస్సు, 3 మానసిక తపస్సు. తపస్సుని 3 రకాల తపస్సు అని చెప్పారు మన పెద్దలు. ఒకటి శారీరక తపస్సు, 2 వాక్కు తపస్సు, 3 మానసిక తపస్సు అని చెప్పండి. మరి వీటి గురించి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏ విధంగా బోధించారు, మనము ఈ క్లాస్ ద్వారా మనం ఏమి తెలుసుకోవాలో ఒకసారి మనం చూద్దాం. సో 14వ శ్లోకం ఎవరైనా చదవచ్చు? హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. దేవ ద్విజ గురు ప్రజ్ఞా పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. హరే కృష్ణ. పరమేశ్వరుడు అంటే భగవంతుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, జ్ఞానులు మరియు పెద్దలు, వీరి యొక్క ఆరాధన శుచి, నిష్కాపట్యము, బ్రహ్మచర్యము, అహింస ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడతాయో దానిని శారీరక తపస్సు అన్నారు. అంటే మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా భగవంతుడికి, బ్రాహ్మణులకి, గోవులకు, గురువుకి
వారు గౌరవందనాలు అర్పిస్తూ వారికి పూజ చేయటం కూడా చాలా ఉత్తమమైనది. ఇలా ఎవరైతే చేస్తారో వారు శారీరక తపస్సు చేస్తున్నారని మనం చెప్పవచ్చును. దీని గురించి భాష్యము ఏ విధంగా రచించారో మన శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి మనం చూద్దాము. భాష్యం చదవండి. హరే కృష్ణ గురూజీ, పద్మావతి గురూజీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద వారి భాష్యంకి జై, శ్రీల గురుదేవుకి జై. దేవాది దేవుడు ఇక్కడ వివిధ రకాల తపస్సులను, నిష్టలను వివరించుచున్నాడు. తొలుత అతడు దేహ సంబంధమైన తపోనిష్టలను వివరించుచున్నారు. ప్రతి ఒక్కరూ దేవాది దేవునకు లేక దేవతలకు, సాధువులకు, పరిపూర్ణ యోగ్యులైన బ్రాహ్మణులకు, ఆధ్యాత్మిక ఆచార్యునికి మరియు తల్లిదండ్రుల వంటి పెద్దలను లేక వేద విజ్ఞాన సంపన్నుడైన ఏ వ్యక్తినైనను గౌరవింపవలెను లేదా గౌరవించుటను అభ్యసింపవలెను. వీరందరూ గౌరవమును పొందదగిన వారు. అట్లే మానవుడు బాహ్యముగను మరియు అంతరంగమున శుచిత్వము అభ్యసించి వ్యవహారములందు సరళవర్తుడుగాను ఉండుట కూడా అభ్యసింపవలెను. శాస్త్రములు అంగీకరింపని దానినెన్నడును వారు ఆచరింపరాదు. శాస్త్రములందు మైథున భోగమునను వైవాహిక జీవితమునందు తప్ప అన్యముగా అంగీకరింపబడనందున అతడు వివాహేతర సంబంధమును కలిగి ఉండరాదు. అది ఏ బ్రహ్మచర్య పాలనము. దేహమునకు సంబంధించిన తపోనిష్టలివియే. హరే కృష్ణ గురూజీ. సో మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా భగవంతును, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువులు, తల్లిదండ్రులను ఈ విధంగా వారు వందనాలతో వాళ్ళు యోగ్యులైనటువంటి వారిని వారు గౌరవం ఇవ్వటం, పూజిస్తూ ఉండాలి. అలాగే మైథునం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మైథునము అంటే శారీరక సంభోగము, అంటే స్త్రీ పురుషుల యొక్క సెక్సువల్ రిలేషన్. ఇది వివాహానికి ముందు ఎవరు చేయకూడదు. వివాహేతర అంటే వివాహం లేకుండా ఎవరు కూడా ఇటువంటిది చేయకూడదు అని చెప్పారు. ఇవన్నీ ఎవరైతే పాటిస్తారో వారు శారీరక తపస్సు చేస్తున్నట్టు లెక్క. ఎందుకు చేయాలి శారీరక తపస్సు అంటే, మనం చెప్పుకున్నాం ఈ దేహము దేవాలయం లాంటిది. అందరూ అంటుంటారో నా మనసు నా ఇష్టం, నీకేంటి బాధ, నాకు పర్సనల్ లైఫ్ ఉంది, నా ఇష్టం అంటారు. అసలు ఎవ్వరికి పర్సనల్ లైఫ్ లేదు. ఎందుకంటే ఈ శరీరము కేవలము నీకు సంబంధించింది కాదు. ఈ శరీరం భగవంతుడు ఇచ్చింది, గుర్తుపెట్టుకో. ఈ శరీరం తల్లిదండ్రుల ద్వారా నీకు వచ్చింది కాబట్టి నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటానికి కూడా కుదరదు. అందుకే ఏమన్నారు, ఆత్మహత్యని ఏమన్నారు, ఆత్మహత్య చేసుకున్నప్పుడు నరకానికి పోతాడు. అదేంటంటే అలా అన్నారు, బాధలో ఉండి ఆత్మహత్య చేసుకుంటా అనుకోవచ్చు. కానీ ఎవరి శరీరాన్ని కూడా హింసించుకుంటాం కూడా అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే శరీరము నీది కాదు, మనది కాదు, గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ దేహము దేవాలయం లాంటిది కాబట్టి ఎవరైతే దేహాన్ని శుచిగా శుభ్రతగా ఉంచుకుంటూ మరి బ్రాహ్మణులకి, గోవులకు, ఆధ్యాత్మిక గురువులకు, పెద్దలకు, తల్లిదండ్రులందరికీ కూడా గౌరవవందనం అర్పిస్తూ వారి దగ్గర ఆశీర్వచనం తీసుకొని ఈ దేహాన్ని దేవాలయంలాగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఏ దేహం అయితే దేవాలయంలా ఉంటుందో ఆ దేహము హృదయంలో భగవంతుడు స్థిరంగా ఉంటాడు. ఎప్పుడైతే భగవంతుడు ఆ దేహం యొక్క హృదయంలో స్థిరంగా ఉన్నాడో హృదయస్థ పరమాత్మ రూపమున అతని మనసు, అతని వాక్కు, అతని నిర్ణయాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఎటువంటి తప్పు చేయడానికి అవకాశం ఉండదు. అందుకు శారీరక తపస్సు కావాలి. ఇది శారీరక తపస్సు యొక్క విశ్లేషణ. నెక్స్ట్ 15వ శ్లోకం చదవండి. హరే కృష్ణ గురూజీ, పద్మావతి గురూజీ. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్
స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. ఉద్వేగమును కలిగించనివి, సత్యములు, కోపం పుట్టించినవి, ప్రయోజనకరమైనటువంటి ఒక మాటలు మరియు నిత్య వేదశాస్త్రముల పఠనము, ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడ్డారు. అంటే అనుద్వేగకరం వాక్యం అంటే మన మాటల వల్ల అవతల వాడికి ఉద్వేగం కలగకూడదు. అవతల వాడిని ఎప్పుడైతే మనము హర్ట్ చేసామో వాడికి అహం వస్తుంది. అహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది, కానీ ఉన్నతమైన వారు తక్కువ శాతంలో ఉంటుంది, ఆ నీచమైన వారు ఎక్కువ శాతంలో ఉంటుంది. కానీ ఎవరికైనా అహం అయితే మాత్రం ఉంటుంది. అందుకని ఎవరు కూడా అహం దెబ్బతినేలాగా మన ఒక వాక్కు ఉండకూడదని చెప్తారు పెద్దలు. అందుకని అనుద్వేగకరం వాక్యం అంటే ఉద్వేగాన్ని కలిగించేవి మాట్లాడకుండా నిరంతరము సత్యమునే మాట్లాడుతూ కోపము వచ్చేటటువంటి మాటలు మాట్లాడకుండా, అలాగే మనకి, కుటుంబానికి, సమాజానికి కూడా ప్రయోజనకరమైనటువంటి మాటలు మాట్లాడాలంట. నా జీవితం నా ఇష్టం, నా నోరు నా ఇష్టం అంటుంటారు. అలా కుదరదు. నాది అనేది ఇక్కడ ఏది లేదు, మనది అనేది కూడా లేదు ఇక్కడ. అంతా భగవంతుడిదే, అంతా భగవంతుడి యొక్క సొత్తే. ఇక్కడ మనదేమీ లేదన్న విషయం తెలుసుకోవాలి. అలాగే నిత్య వేద శాస్త్రముల పఠనము. ఈ కలియుగంలో మనం ఏ శాస్త్ర పఠనం చేయాలమ్మా? భగవద్గీత, భాగవతం. సో ఈ విధంగా ఎవరైతే వీటిని ఆచరిస్తారో వారు వాక్కు తపస్సు చేస్తున్నట్టు లెక్క. వీరే మన గౌరవమైనటువంటి వైష్ణవులు. అలాగే మరి ఎంతోమంది ఆచార్యులు, ఎంతోమంది సాధువులు, స్వామీజీలు కూడా ఇలాగే చేస్తూ ఉంటారు, వాక్కు సంబంధమైన తపస్సు. అందుకే చూడండి, మన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఈజ్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఒక మంచి కల్చర్ని ఇచ్చారు. ఎవరిని పేరు పెట్టుకొని పిలుచుకోకుండా, ఎవరు కులమేంటో కూడా తెలుసుకోకుండా, కేవలం రెండే రెండు రిలేషన్స్, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ. ఇంకేదన్నా వారు ఉన్నతమైన స్థానంలో ఉన్న వారిని గురూజీ, గురువు గారు, గురు మహారాజు ఇలాగ పిలుస్తూ ఉంటారు. అంటే ఈ వాక్కు, ఇదే వాక్కు తపస్సు అంటే. చక్కగా మాతాజీ, ప్రభుజీ, ఇటువంటి ఏదైతే మంచి వాక్కు ఉందో దీని వాక్కు తపస్సు అన్నారు. అలాగే నిరంతరము మరి హరే కృష్ణ మహామంత్రం జపం చేయటం, నిరంతరం భగవద్గీత, భాగవతం చదువుకుంటాం, ఇలా చేసేవాళ్ళందరూ కూడా వాక్కు తపస్సు చేసేవారు. వాక్కు గురించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు. నోటి నుంచి ఒక మాట కనుక జారితే, తుపాకి నుంచి గుండు జారితే మళ్ళీ వెనక్కి ఎలా రాదో, నోటి నుంచి జారినటువంటి మాట కూడా వెనక్కి రాదు. ఇది ఎంత ప్రమాదం అంటే వాక్కు ముఖ్యంగా ప్రవచనకారులకి, పబ్లిక్ స్పీకర్స్కి ఇది ఒక పెద్ద అగ్ని పరీక్ష. మాట్లాడటం అలవాటు ఉన్నవాడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి కొంతకాలం శాస్త్రాలను చెప్పి బోరు కొట్టి భౌతికంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ భౌతికంగా చెప్పే ప్రయత్నం చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు మళ్ళీ పతనానికి చెందే అవకాశం ఉందన్నమాట. అందుకని నిరంతరము కూడా మనము ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. భక్తులు సాంగత్యంతో ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, మనం గురువు గారికి అన్ని చెప్తూ ఉండాలి. నిరంతరం భక్తులతో ఉండాలి, మన గురువుగా మనం చెప్తూ ఉండాలి. ఇలాగా మనం జాగ్రత్తగా ఉండటం వల్ల ఏముందంటే వాక్కు ఎక్కడ కూడా మనం స్లిప్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాము. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, కేవలం పరిచయం ఉన్నవాడితోనే నువ్వు మర్యాదగా ప్రేమగా మాట్లాడటం కాదు నాయన, పరిచయం లేని వాడితో కూడా నువ్వు మర్యాదగా ప్రేమగా మాట్లాడితే అదే నీ యొక్క నిజమైన వ్యక్తిత్వం అని చెప్పారనమాట.
నేను వాక్కు చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎవరో ఫోన్లు వస్తాయి, హలో ఎవరు, ఏం కావాలి అంటుంటారు ఒకరు. ఒకరు ఏమంటారు, మీరెవరో చెప్పండి అంటుంటారు ఒకరు. అలా కాకుండా ఉన్నతమైన స్థానంలో ఉంటారు, వాళ్ళంటే ఫోన్ చేయగలనే హరే కృష్ణ నమస్కారం అండి. చూసారా ఏది బాగుంది? హరే కృష్ణ. హరే కృష్ణ నమస్కారం అండి. ఏం పోయింది ఇక్కడ? ఏం పోయింది? ఏమన్నా డబ్బులు పోయినాయా? ప్రేమగా ఒక్క వాక్, హరే కృష్ణ నమస్కారం అండి. ప్రభు నేను ప్రభు అంటే, ఓ సారీ ప్రభు, మీ నంబరు ఇక్కడ డిస్ప్లేలో కనపలేదు ప్రభు, మీరా? హరే కృష్ణ ప్రభు, బాగున్నారా? మాతాజీ బాగున్నారా? ఆ? ఇలాగా అంటే ఈ రకమైన వాక్కు మనకి చాలా అవసరం. అందుకని ఈ వాక్కు వల్ల చాలా ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉందన్నమాట. నాకు ఒక్కసారి ఈ వాక్కు గురించి చివరిలో ఒక స్టోరీ చెప్తాను, నాకు గుర్తు చేయండి. ఓకే, 16వ శ్లోకం. హరే కృష్ణ గురుజీ. కళ్యాణి. హరే కృష్ణ. మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మా వినిగ్రహః భావ సంశుద్ధిరేత్యేతత్ తపో మానసముచ్యతే. హరే కృష్ణ. ఇక్కడ ముందు మనకి శారీరక తపస్సు చెప్పారు, తర్వాత వాక్కు తపస్సు చెప్పారు, ఇప్పుడు మానసిక తపస్సు చెప్తున్నారు. అంటే ఆలోచనలో ప్రశాంతత, అలాగే మృదుత్వము, మౌనము, ఆత్మ నిగ్రహము మరియు ఉద్దేశ్య పవిత్రత, ఇవన్నీ కూడా మనస్సు యొక్క తపస్సు అని చెప్పబడుతున్నాయి. దీన్నే మానసిక తపస్సు అంటారు. అందుకే క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ స్పీకింగ్, క్లారిటీ ఆఫ్ డెసిషన్ అంటారు అనమాట. అంటే మన ఆలోచన స్థిరంగా ఉండాలి, మన వాక్కు చాలా చక్కగా ఉండాలి, అలాగే మనం తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా చక్కగా ఉండాలి. అంటే ఈ 3 తపస్సులు చేయాలి. 1 శారీరక తపస్సు, 2 వాక్కు తపస్సు, 3 మానసిక తపస్సు. ఎవరైతే ఈ 3 తపస్సులు చేస్తారో వారి జీవితం ఎప్పుడు కూడా అందంగా ఉంటుంది, నిత్య ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు హడావుడి చేస్తారు అనుకోండి, ఎప్పుడు హడావుడి వస్తుంది, ఎప్పుడు భయం వస్తుంది, ఎప్పుడు టెన్షన్ వస్తుంది అంటే తప్పు చేయటం వల్ల వస్తుంది. తప్పు చేయనప్పుడు ఎలా ఉంటాడు? ప్రశాంతంగా సాధువులాగా ఎప్పుడు నవ్వుతూ, మొహంలో చిరునవ్వు నవ్వుతూ, అందరు నవ్వుతూ పలకరిస్తూ, ఇతను చూసి ఎంత కష్టం ఉన్నవాడు కూడా వాడు కష్టాన్ని మర్చిపోయి వాడు కూడా నవ్వుతాడు అనమాట. అలా ఉండాలి. అప్పుడు ఎలా ఉంటుంది? వారి ఆలోచనలో మంచి ప్రశాంతత ఉంటుంది. మౌనం అంటే ఏమిటి? ఖాళీగా ఉంటాం కాదు మౌనం అంటే. మౌనం అంటే ఏ మాట ఉంటే ఖాళీగా ఉంటాం కాదు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడదని కూడా మౌనం అంటారు. కొన్నిసార్లు వితండవాదే వాళ్ళకి మనం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటం చాలా ఉత్తమమైన పని. ఈ విధంగా మనకి 3 రకాల తపస్సులు మనకి చెప్పబడ్డాయి. ఒకసారి 17వ శ్లోకం కూడా ఎవరైనా చెప్పవచ్చు. హరే కృష్ణ గురుజీ. కళ్యాణ్ గురుజీ. హరే శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిసక్షతే. హరే కృష్ణ. భక్తి శ్రద్ధల గల వ్యక్తులు అత్యంత విశ్వాసంతో ఈ 3 తపస్సులను భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే వాటిని సాత్విక తపస్సులు అంటారు. భలే కనుకొదురు ఇచ్చారు. ఎటువంటి భౌతిక ప్రతిఫలాలు ఎటువంటి ఆశించకుండా, ప్రవచనకారులు ఉంటారు, డబ్బుల కోసం ప్రవచనాలు చెప్పేవాళ్ళు, వాళ్ళు భౌతికంగా ప్రతిఫలాలను ఆశిస్తూ ఉంటారు. అలా కాకుండా
కేవలము నేను భగవంతుడి సేవ చేస్తున్నాను అని ఎవరైతే భక్తి శ్రద్ధలతో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఈ 17వ అధ్యాయం మొత్తం కూడా ఏంటంటే డిసిప్లైన్ గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోండి. 17వ అధ్యాయం సారమంత ఏంటి? శ్రద్ధాత్రయ విభాగములు అంటేనంటే ఇట్ ఇస్ ఎ శ్రద్ధ, భక్తి శ్రద్ధలతో కూడినటువంటి భక్తి, డిసిప్లైన్, సెల్ఫ్ డిసిప్లైన్, అది 17వ అధ్యాయం అనమాట. అందుకని భక్తి శ్రద్ధలతో కూడినటువంటి అత్యంత విశ్వాసముతో, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన శ్రీల ప్రభుపాదుల వారు. ప్రభుపాద్, మీరు దేశం కాని దేశము, మీరు మా దేశానికి వచ్చి ఈ రోజున మీరు ప్రపంచం మొత్తం కూడా 108 టెంపుల్స్ కట్టి మీరు ఇంతమంది వేల మంది శిష్యులు తయారు చేశారు, ఇది ఎలా సాధ్యపడింది అని అడిగితే ఆయన ఏం చెప్పారు తెలుసా? రెండు విషయాలు చెప్పారు. ఒకటి, నా గురువు పట్ల అలాగే హరే కృష్ణ మహామంత్రం పట్ల విశ్వాసమే నన్ను ఇక్కడ నడిపించిందని చెప్పారు. అంటే మా గురువు గారు ఇచ్చిన ఆజ్ఞ పట్ల, హరే కృష్ణ మహామంత్రం పట్ల విశ్వాసము, అంటే ఈ ఒక్క మహామంత్రము ఎవరినైనా మారుస్తుంది, ఎటువంటి విజయాన్ని కూడా సాధిస్తుంది. అందుకే పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అన్నారనమాట. ఎక్కడైతే, ఏ ప్రాంతములైతే, ఏ ప్రదేశములైతే నిరంతరము హరినామ సంకీర్తన జరుగుతుందో అక్కడ ఎన్నో విజయాలు సాధించవచ్చు అనమాట. అందుకని అత్యంత విశ్వాసంగానే మనకి ప్రబోధనలు గుర్తుకొస్తారనమాట. వారు అంత విశ్వాసంతో ప్రచారం చేశారు, అంత విశ్వాసంతో ఆయన గుడులు కట్టారు, అలాగే ఎంతమంది భక్తులు చేశారు. వీటిని సాత్విక తపస్సులు అని అంటారనమాట. 18వ శ్లోకం వివరించవచ్చు. హరే కృష్ణ గురుజీ. కళ్యాణి గురుజీ. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదీహ ప్రోక్తం రాజచంచలమధ్రువం. హరే కృష్ణ గురుజీ. సత్కారమాన పూజార్థం అంటే కీర్తి ప్రతిష్టలు, గౌరవము మరియు గొప్పల కోసం ఆడంబరంగా చేసే తపస్సులు కానీ యజ్ఞాలు కానీ రజోగుణములో ఉన్నట్టు అని చెప్తున్నారనమాట. దాని యొక్క ప్రయోజనములు అస్థిరమైనవి, అర్థము లేనివి, అలాగే ఏంటి తాత్కాలికమైనవి. మనం కూడా చూస్తూ ఉంటాం సమాజంలో కొంతమంది వాళ్ళు తాత్కాలికంగా చేస్తూ ఉంటారు యజ్ఞాలు. అంటే ఎలాగా బాగా పేరు వస్తుందని, గౌరవం వస్తుందని, ఆయన గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు, చేస్తూ ఉంటారు. వాటి వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ కూడా తాత్కాలికమైనవే. అలాగే దీన్ని ఎలా చెప్పారంటే రజోగుణములో ఉన్నట్టు వారు. ఆ 19వ శ్లోకం చదవండి. హరే కృష్ణ గురుజీ. కళ్యాణి గురుజీ. హరే కృష్ణ. మూఢగ్రహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తమాసాముదాహృతం. అయోమయ భావాలతో తమని తామే హింస పెట్టుకొని లేదా ఇతరులకు హాని కలిగించడం కోసం చేయబడే తపస్సు తమో గుణములుగా ఉన్నట్టు చెప్పబడినది. చూడండి, కొన్ని కుటుంబాల్లో భార్య ముందు భర్త నేను కోసేసుకుంటే చచ్చిపోతానంటాడు, లేదా భర్త ముందు భార్య నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి అంటుంటారు. అంటే ఇవన్నీ కూడా తమను తామే హింస పెట్టుకుంటారు, అలాగే ఇతరులకు కూడా హాని కలిగిస్తూ ఉంటారు. అటువంటి వారిని ఏమంటారు? తమోగుణములో ఉన్నట్టి వారు అని చెప్పండి అనమాట. నిజంగా వారు తమోగుణం ఉన్నారు కాబట్టి వారికి బుద్ధి పనిచేయదు. తమోగుణంలో ఉన్న వారిని బుద్ధిహీనులుగా చెప్తారనమాట. బుద్ధి పనిచేయని వాడు ఏం చేస్తాడు? విచక్షణారహితాన్ని కోల్పోతారు. ఏది శుభమో ఏది అశుభమో, ఏది మంచిదో ఏది చెడో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఏవి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదు తెలియకుండా ఇటువంటి అని చేస్తుంటారు. ఇటువంటి వాళ్ళని ఏమన్నారు? తమోగుణములు ఉన్నట్టుగా చెప్పబడ్డారు వాళ్ళందరూ కూడా. అందుకని ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం, వారికి నరకములో కూడా శిక్ష ఉందంట. అందుకని ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదని చెప్తారనమాట. అందుకని ఎవరికన్నా
పరిస్థితులు బాగలేనప్పుడు కృష్ణ రామ అనుకుంటూ లేకపోతే హరే కృష్ణ మహామంత్రం చెప్పుకుంటూ చేసుకుంటూ, అలాగే భక్తులు సాంగత్యములో ఉంటే ఎవరికి కూడా ఆత్మహత్య చేసిన అవకాశము ఉండదు, అవసరం కూడా ఉండదు. హరే కృష్ణ. 20వ శ్లోకం చదువు. దాతవ్య హరే కృష్ణ గురుజీ. ఉమ్. దాతవ్యమిది యద్దానం దీయతే నుపకారిణే దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానము చేయుట తన కర్తవ్యమని భావించి తగిన పాత్రత ఉన్నవారికి ప్రతిఫలాపేక్ష లేకుండా సరైన సమయంలో సరైన ప్రదేశంలో దానము చేయటం అనేది సత్వగుణ దానం అని చెప్పబడింది. ఇప్పుడు దానం గురించి చెప్తున్నారు. అంటే దానము చేయడం తన కర్తవ్యం. ముఖ్యంగా గృహస్థుల యొక్క ధర్మం ఏమిటంటే దానం చేయాలి. గృహస్థులైతే ఎవరైతే ఉన్నారో వారు సంపాదించిన సంపాదనలో శాస్త్ర ప్రకారం మీకు చెప్తున్నానంటే, నేను మిమ్మల్ని ఎవరైనా డొనేషన్స్ అడగట్లేదు, శాస్త్ర ప్రకారం చెప్తున్నాను. వీరు సంపాదించిన ధనములో 50% భగవంతుడి సేవకు ఉపయోగించాలంట. అంటే గోశాలలకిను మందిరాలకి ఇవ్వాలని అర్థము. 25% బంధువులు ఖర్చు పెట్టాలంట. బంధువులకి 25%, 25% ఉంచుకోవాలంట. అంతకు మించి ఎక్కువ ఉంచుకోకూడదంట. ఇది శాస్త్రం చెప్తుంది. అదేంటంటే నేను కష్టపడ్డాను కదా, వారందరికీ ఒకటి వెంటనే కొంతమంది మూర్ఖభావంతో ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సంపాదించే శక్తి కూడా మనకి ఎవరిచ్చారండి? భగవంతుడు ఇచ్చారు. అందుకని ఆయనకి అధిక భాగం ఇవ్వాలంట. ఇకపోతే బంధువులకి మనకు కూడా సంబంధం ఉంది. ఎందుకంటే రక్త సంబంధం కావచ్చు, గోత్రికులు కావచ్చు, వారి యొక్క ఆశీర్వచనాలు కావచ్చు, వారి యొక్క పుణ్యం కావచ్చు, అవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి అందుకని వారికి కూడా మనం సేవ చేయడం ధర్మం అని శాస్త్రం చెప్తుంది అనమాట. ఇకపోతే 25% ఏంటంటే ఇతనికి ఇతర కుటుంబాని కోసం ఉంచుకోవాలని చెప్తూ ఉంటారు. ప్రస్తుతం దీనిని ఎవరు పాటిస్తున్నారో మీరు ఎవరు చెప్పగలరా? ఎవరు పాటిస్తారు? ఇస్కాన్ భక్తులు. ఎస్, శాస్త్ర ప్రకారం జీవించే ప్రయత్నం చేయాలి. అయితే అందరికీ ఒక డౌట్, అదేంటండి, నేను 75% దానం చేసేస్తే 25% ఉంటే నా భవిష్యత్తు ఏంటి అంటుంటారు, ఫ్యూచర్ ఏంటి అంటూ ఉంటారు. ఎప్పుడైతే మనం నిస్వార్థంగా అక్కడ కూడా దానం కూడా ఏమి ఆశించకుండా చేయాలంటూ ఏమనుకోవాలి, ఇది నా కర్తవ్యం అంతే అనే భావించేయాలన్నమాట. అలా చేసిన వాడికి భగవంతుడు ఎప్పుడూ కూడా వారు అందు ఉంటాడు. నిజంగా వారి దగ్గర లక్ష్మి ఎప్పుడు కూడా ఉంటుంది. లక్ష్మి అంటే ఏంటి తెలుసా మీకు? స్థిరంగా ఉండేది. అలాగే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎంత అవసరమో అంత మనకు వస్తుంది. ఇప్పుడు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎంత అవసరమో అంతవరకు వస్తే బాగుంటుందా, లేకపోతే కొన్ని సంవత్సరాలు బాగా ఎక్కువ ఉండి కొన్ని సంవత్సరాలు బాగా తక్కువ ఉంటే బాగుంటుంది? ఎవరైనా చెప్పండి. మన క్లాస్లో వాళ్ళు ఎవరైనా చెప్పండి. సమయాన్ని బట్టి ఉంటేనే బాగుంటుంది గురుజీ. అందరికీ ఇదే ఒపీనియన్? ఇంకెవరికైనా ఒపీనియన్స్ ఏమైనా డిఫరెన్స్ ఉంది చెప్పండి మన క్లాస్లో. లేదు గురుజీ, ఇదే ఒపీనియన్. ఇంకా చెప్పండి ఎవరైనా మన క్లాస్లో. అందరూ మాట్లాడండి. ఇదే ఒపీనియన్ గురూజీ. అంతేనా? అంతే గురూజీ. ఎందుకంటే మనకి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎంత అవసరమో అంత భగవంతుడు ఇస్తాడు. అందుకనే లక్ష్మి ఎప్పుడు కూడా చంచలమైంది కాదు. ఇది ఒక భౌతికమైన మాటలు చెప్తుంటారు అందరూ. అందుకే అందరికి వాక్కు దోషాలు. లక్ష్మి చంచలమైంది కాదు, మానవుడు యొక్క మనసు చంచలమైంది, గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పింది కరెక్టా కాదా? అర్థమైందా? అంటే అందరూ భలే చెప్తారు సూక్తులు కదా, అబ్బో కవితలు కూడా భలే రాస్తారనమాట. వీళ్ళందరూ భౌతికమైన వాదులే. లక్ష్మీదేవి ఎవరండి? మనందరికీ అమ్మ, భగవంతుడు విష్ణుమూర్తి యొక్క భార్య. అటువంటి అమ్మని చెంచల ఏంటి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ కదా, అలా ఎవరైనా అనొచ్చా? అందుకే వైష్ణవులు ఎప్పుడు కూడా వైష్ణవులు ఏమంటారంటే లక్ష్మీపుత్రులు అంటారు. వైష్ణవుల్ని ఏంటి లక్ష్మీపుత్రులు అంటారంటే, అవును, నిరంతరం వారిని కాపాడుకుంటుంది లక్ష్మీదేవి.
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కరోనా టైంలో చాలామంది కరోనా వచ్చింది, భక్తులు కూడా కరోనా వచ్చింది. కానీ భక్తులు చక్కగా ఇంట్లో ఉండి సాధారణమైన వస్తువులు వాడి చక్కగా నయం చేసుకున్నారు. కానీ కొంతమంది హాస్పిటల్లో ఉండి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కూడా చనిపోయిన వారు ఉన్నారు. ఇప్పుడు లక్ష్మీ కటాక్షం ఎవరికి ఉందండి? భక్తులకు ఉంది గురూజీ. ఇక్కడ చెప్పండి, లక్ష్మీ చంచలమా, మానవుడి యొక్క మనసు చంచలమా? మానవుని యొక్క మనస్సే చంచలం మనసు చంచలం గురించి, మానవుని యొక్క మనసు. ఎవరు అడిగితే చెప్పండి ఈ మాట, లక్ష్మీ చంచలం కాదు. అందుకని ఇక్కడ మనము దానము, ఇది మనం చెప్పాం, అంటే నా కర్తవ్యము, నా ధర్మము. ముఖ్యంగా మనము ఈ కలియుగంలో బంధువులకు సేవ చేయకపోయినా కూడా పర్వాలేదు, కానీ గోవుకి గోవిందుడికి మాత్రం తప్పకుండా మనం సేవ చేయాలంట. గోవుకి గోవిందుడిగా మనం సేవ చేస్తే అందరికి కూడా సేవ వెళ్ళిపోతుందంట. ఏ విధంగా అయితే చెట్టు మొదలకి నీరు పోస్తే చెట్టు మొత్తానికి వెళ్తుందో, అలాగే ఆ గోవుకి భగవంతుడికి మనం సేవ చేయడం వల్ల అందరికి కూడా సేవ అందరికి కూడా జరుగుతుంది అని మనం చెప్తున్నారు అనమాట. అందుకని మనం ఏమీ ఆశించకుండా దానము చేయటం మన కర్తవ్యము. అండ్ ఇంకొక ప్రశ్న, దానం చేసేవాడికి అదృష్టం ఉండాలా, దానం తీసుకునేవాడికి అదృష్టం ఉండాలా? మీరు చెప్పండి ఎవరైనా మన క్లాస్లో. దానం తీసుకునేవాడికి అదృష్టం ఉండాలి. ఓకే, ఇంకా చెప్పండి, డిబేట్. దానం ఇచ్చేవారికి అదృష్టం ఉంటది గురూజీ. ఇంకా చెప్పండి క్లాస్లో. ఇచ్చే వాళ్ళకి ఉండాలి, తీసుకునే వాళ్ళకి యోగ్యత ఉండాలి. ఓకే, ఇంకా చెప్పండి. అన్నారు మన క్లాస్లో అందరూ పార్టిసిపేట్ చేయండి. దానం ఇచ్చేవారికి అదృష్టం ఉండాలి ప్రభు. దానం ఇచ్చే దానం వారికి తీసుకునే అదృష్టం వాడికి ఉండాలి. ఎందుకు చెప్పండి, ఎందుకు? దానము ఇవ్వటం వల్ల దానం చేసే వ్యక్తి యొక్క పాపాలు పోతాయి. దానం వలన పాప ప్రక్షాళన చేసుకోవచ్చు. అందుకని దానం ఇచ్చేవాడికే అదృష్టం ఉండాలి. దానం తీసుకున్నవాడు యోగ్యత అవసరం లేదు. వాడి ఆకలిని ఏడ్చినప్పుడు భగవంతుడు ఆకలి తీరుస్తూ ఉంటాడు, అందులో సందేహం లేదు. ఎవరెవరు చదివిపిస్తూ ఉంటాడు. అందుకే గీతా జ్ఞానం చాలా ఉన్నతమైంది అనమాట. భగవద్గీత చదివితే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఇది దానం యొక్క ఉద్దేశం అనమాట. దానం చేయటం నా కర్తవ్యం చెప్పి అనుకోవాలి. అలాగే అర్హత ఉన్నవాడికి దానం చేయాలి. సరైన సమయంలో సరైన ప్రదేశంలో దానం చేయడం కూడా చాలా మంచిది. అటువంటి వారిని అంటే సత్వగుణ దానం అని చెప్పారు. ఇరవై 21వ శ్లోకం వివరించవచ్చు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. యత్తుపత్యుపకారార్థం ఫలముద్యస్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. కానీ అయిష్టముగా ఇవ్వబడిన దానము, ఏదో తిరిగి వస్తుందనే ఆశతో లేదా ప్రతిఫలం ఆశించి ఇవ్వబడిన దానము రజోగుణములు ఉన్నదని చెప్పబడింది. ఇప్పుడు సమాజంలో 90% అందరూ కూడా ఈ కోవకు చెందిన వారే. ఏమండి, మనం అన్నదానం చేస్తే మనకెప్పుడు అన్నం లోటు ఉండదు, మనం ఇంటూ ఉంటాం. ఏమండి, బ్రాహ్మణులకి నువ్వులు దానం ఇస్తే ఈ దోషం పోతుంది. ఏం చేసుకుంటాడు ఈ బ్రాహ్మణులు నువ్వులు? చెప్పండి మన క్లాసులో ఎవరన్నా. ఇప్పుడు బ్రాహ్మణ దాకొద్దు, బ్రాహ్మణ దాకొద్దు, మనకే ఎవడో నువ్వులు ఇచ్చాడు, ఏం చేస్తావు నువ్వులు? హోమంలో పోతాం గురుజీ. నువ్వు రోజు హోమం చేసుకుంటావా? అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇవి అయితే తప్పు కాదు. మనకి వేదాల్లో చెప్పారు. ఏం చెప్పారంటే,
ఆ, వీటి గురించి చెప్పారు. అంటే ఏ దానం చేయటం వల్ల ఏ ఉపయోగం చెప్పారు. వేదం యొక్క ఉద్దేశం ఏంటంటే కష్టాలు గనక పోతే వీళ్ళకి భగవంతుడు దగ్గర అవుతారు అనే ఉద్దేశంతో చెప్పారు. కానీ ఏమవుతుందంటే ప్రతిసారి తప్పు చేయటం, ప్రతిసారి పాపం చేయటం, మళ్ళీ పాపక్షాళన చేసుకుంటాం. సో అలా చేసే దాన్ని ఏమన్నారంటే రజోగుణంతో ఉందని చెప్పాలి. అందుకని ఫలితాన్ని ఆశించేటటువంటి చేసే దానము ఏది కూడా మంచిది కాదు. అందుకే దానం ఇచ్చినప్పుడు కానీ దానం తీసుకున్నప్పుడు కానీ కృష్ణార్పణ అనుకోవాలి. అప్పుడు ఇచ్చిన వాడికి మంచిది, పుచ్చుకున్న వాడికి కూడా మంచిది. అమ్మయ్య నాకు వాళ్ళు వచ్చేసిన దానం చెప్పేసి కడుపుని తినేసాం అనుకోండి, రేపు కిడ్నీలు పాడైపోతే లివర్ పాడైపోద్ది అనమాట. అలా కాదు, నాకే ఇచ్చారు, కరెక్టే, నాకు ఇచ్చారు దానం, దక్షిణ ఇచ్చారు, నేనేం చేస్తాను, కృష్ణుడికి చక్కగా ఆ డబ్బుతో నైవేద్యం పెడతాను, కృష్ణుడికి పూలు కొంటాము. దానివల్ల మనకి ఆ కర్మలు అంటుకోవు. లేకపోతే దానం ఇచ్చిన వాడి కర్మ మనకు అంటుకుంటాయి. అందుకని ఇక్కడ మనం చూస్తే అయిష్టంగా ఇవ్వబడే దానము. అందుకే మనం ఎవరిని కూడా బలవంతం చేయం డొనేషన్స్ కోసం. ఇష్టం తీసుకుంటాం, లేకపోతే ఎవరిని ఫోర్స్ చేయం. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఇచ్చిన వాడికి ఉపయోగం లేదు, తీసుకున్న వాడికి కూడా ఉపయోగం లేదు అనమాట. అందుకని రిస్కాన్ టెంపుల్ దానం చేయాలంటే 1,00,00,000 జనం పుణ్యమునాలు చెప్తుంటారు అనమాట, డొనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ 100% న్యాయం జరుగుతుంది. అందుకని అయిష్టంగా ఇచ్చే దానాన్ని, అలాగే ఏది తిరిగి వస్తుందో ఆశతో చేసే ప్రతిఫలం చేసేదాన్ని వాళ్ళు రజోగుణంలో ఉన్నారని చెప్పొచ్చు. ఆఖరి శ్లోకం 22వ శ్లోకం. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. అదేశకాలే యద్దానమా పాత్రేభ్య దీయతే అసత్కృత మవజ్ఞాతం తత్తమ సముదావృతం. అనుచిత ప్రదేశంలో సరికాని సమయంలో అర్హత లేని వారికి మర్యాద చూపకుండా చులకనగా ఇవ్వబడిన దానము తామసిక దానముగా పరిగణించబడింది. తమోగుణం ఇచ్చే దానం అనమాట. ఎవరి దగ్గరకో వెళ్తారు, నమస్కారం అండి అంటే ఏంటి వచ్చావంటే డొనేషన్ వచ్చా, తీసుకొని పో అని 10,000 ఇచ్చాడు అనుకోండి, అంటే ఒక మర్యాద లేదు, ఒక సభ్యత లేదు అనుకోండి, వారు తమోగుణంలో ఉండి ఇచ్చిన దానం. అర్హత లేని వారికి కూడా దానం ఇవ్వకూడదు అని కూడా శాస్త్రం చెప్తుంది అనమాట. సో అందుకని మనము తపస్సు గురించి, అలాగే తపస్సు చివరిలో దానం గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ 17వ అధ్యాయం 14వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు మనం క్లాస్ చెప్పుకున్నాము. ఈ క్లాస్ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారో కూడా చెప్పవచ్చు. అలాగే ఈ క్లాస్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక అడగవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. 3 రకాల తపస్సులు ఉంటాయని చెప్పారు. ఆ 3 రకాల గురించి అర్థమైంది గురుజీ. మొదటి వచ్చేసి శారీరక తపస్సు. అంటే శారీరక తపస్సు అనేది ఎలా ఉండాలంటే మన శరీరానికి మంచిగా దేవాలయంలాగా అమర్చుకోవాలి. అమర్చుకోవడం వల్ల మనలోకి మంచి ఆలోచనలు కానీ మంచి జ్ఞానాన్ని కానీ సమకూర్చుకోవాలని తెలుసుకున్నాం గురుజీ. ఆ తర్వాత ఆ వాక్కు తపస్సు అంటే ఉద్వేగంతో ఏదైనా పనులు చేయకూడదు, ఉద్వేగంతో చేయకుండా సత్యము కోపము ఇవన్నీ తగ్గించుకుని ఉండే అందరికి ప్రయోజనం వచ్చే పనులు చేస్తాం. నిత్యం వేద పఠనాన్ని చేసే వాటిని వాక్కు తపస్సు అని తెలుసుకున్నాం గురుజీ. ఆ తర్వాత వచ్చేసి మానసిక తపస్సు. మానసిక తపస్సు అంటే ఆలోచనలో ప్రశాంతత ఉండాలండి. ఆ తర్వాత మాధుర్యము, మౌనము, ఆత్మజ్ఞానము, ఆత్మ నిగ్రహము అన్ని చక్కగా ఉండి మన చక్కగా ఉన్నట్లు ఉన్నాయనుకో గురుజీ, అప్పుడు దాన్ని మానసిక తపస్సు అని తెలుసుకున్నాం గురుజీ. ఆ తర్వాత భక్తి శ్రద్ధలు కల వ్యక్తులు అత్యంత విశ్వాసం చేసేనా మనం ఈ మూడు తపస్సులు చేశారనుకో గురుజీ, భక్తి శ్రద్ధలతో ఉన్నోళ్ళు వాటి ప్రతిఫలాలు ఆశించకుండా
చేస్తే వాటిని సాత్విక తపస్సులు అని అంటారని తెలుసుకున్నా గురించి. హరే కృష్ణ గురించి. హరే కృష్ణ. వెరీ గుడ్ ప్రభు. హరే కృష్ణ. 87లో నేనేం తెలుసుకున్నాను అంటే తపస్సు అంటే ఏమిటి అనే టాపిక్ గురించి తెలుసుకున్నాను గురుజీ. తపస్సు అనేవి 3 రకాలు. శారీరక తపస్సు, వాక్కు తపస్సు అండ్ మానసిక తపస్సు. ఫస్ట్ మన దేహాన్ని శుచిగా శుభ్రంగా ఉంటూ ఉండాలి. అండ్ దేహం అనేది ఇక్కడ దేవాలయంగా పరిగణించబడుతుంది అని తెలుసుకున్నాను గురూజీ. అందరి పట్ల గౌరవంగా ఉంటూ అందరికీ గౌరవం చూపిస్తూ ఉండటం వల్ల మన హృదయంలో ఎల్లప్పుడూ భగవంతుడు స్థిరంగా ఉంటారు. అండ్ సెకండ్ వాక్కు తపస్సు, అందరితో ప్రేమగా హరే కృష్ణ అని పిలవటం, అందరితో మర్యాదగా మాట్లాడటం, గౌరవంగా ప్రవర్తించడం, ఇతరుల మనస్సును మన మాటల వల్ల బాధపడకుండా ఉండేలా ఉండాలి, మెయిన్ పాయింట్. అండ్ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి అని తెలిసి ఉండాలి గురుజీ. ఇది వాక్కు తపస్సు. అండ్ ఫైనల్ది ఏంటిది మానసిక తపస్సు అంటే తృప్తిగా మౌనంతో ఆత్మ నిగ్రహం కలిగి ఇవన్నీ మనస్సుకు చెందిన తపస్సులు అని పరిగణించబడతాయి గురుజీ. అండ్ ఇంకొక పాయింట్, మనం ఏ పని చేసినా ఏ కర్మ చేసినా వాటి పట్ల ఫలితాలు ఆశించకుండా భగవంతునికి మనం భక్తి శ్రద్ధలతో ఈ పై 3 తపస్సుల ద్వారా సేవ చేస్తూ అండ్ గురువు పట్ల హరే కృష్ణ మహామంత్రం పట్ల భగవంతుని పట్ల ఫుల్ విశ్వాసంతో ఉండటమే సాత్విక తపస్సు అని తెలుసుకున్నాను గురుజీ. అండ్ ఇంకొక కాంట్రడిక్ట్ పాయింట్, అందరూ అనుకుంటారు లక్ష్మి ఎప్పుడు చంచలమైంది అనుకుంటారు, కానీ లక్ష్మి అనేది చంచలమైంది కాదు, మనిషి యొక్క మనస్సు మాత్రమే చంచలమైనది, స్థిరంగా ఉండదు అని తెలుసుకున్నాను. అండ్ దానం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాను గురుజీ. దానం ఇవ్వడం వలన వారి పాపాలు అనేవి పోతాయి, అంటే ఇక్కడ దానం ఇచ్చేవాడికే యోగ్యత ఉంటుంది అని తెలుసుకున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు. లోని 17 అధ్యాయంలో 14వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు చాలా చక్కగా చెప్పారు. మరి గురూజీకి 3 సార్లు మనందరం హరిబోల్ చెప్తూ గురూజీకి హరిబోల్ చెప్దాం. గురూజీకి హరి బోల్ హరిబోల్ హరిబోల్ హరిబోల్. థ్యాంక్ యూ. హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ గురూజీ. దండోత్ ప్రణామాలు గురూజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. దండ ప్రణామం. హరే కృష్ణ గురూజీ. దండోత్ ప్రణామాలు గురూజీ. హరే కృష్ణ. దండ ప్రణామం. హరే కృష్ణ.